ముందు మీతో కలిసి దేవుని యొక్క వాక్యమును పంచుకునే అవకాశమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నెలలో కూడా మరి దేవుని యొక్క వాక్యమును ప్రకటించమని నన్ను ఆహ్వానించినందుకు సహోదరులు సాల్మాన్ రాజు గారికి, వారి కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నాతో పాటు వచ్చినటువంటి మరి దైవజనులకు, మరి నాకంటే ముందుగా బోధించినటువంటి సహోదరులు అనిల్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే బండారగూడెం ప్రాంతంలో స్వార్థ పరిచయం చేస్తున్న సహోదరులు దేవరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు. వాస్తవానికి ఈరోజు ఈ నెలలో మాట్లాడాల్సింది నేను కాదు, సహోదరులు కిషోర్ గారు మాట్లాడాలని, ఆయనకు కుదరలేదు. తర్వాత సహోదరులు సుధీర్ గారు మాట్లాడాలి, ఆయనకి కుదరలేదు. ఆ తర్వాత ఖాళీగా ఉన్నాను కాబట్టి నన్ను ఆహ్వానించారు, నేను వచ్చాను. మీకు పర్వాలేదుగా? ఓకే. పోయిన నెలలో మాట్లాడినందుకు చాలా సీరియస్గా మాట్లాడారు అని సహోదరులు తెలియజేశారు. కాబట్టి మరి దేవుని వాక్యం ఆ విధంగా ప్రకటించాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. చాలా సంతోషం. మీరందరూ నిద్రపోకుండా మంచి వాతావరణంలో ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఉదయకాలంలో ఉన్న వాతావరణం చూస్తే సాయంకాలం కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఆలోచన అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే అంత పెద్ద భయంకరమైనటువంటి వర్షం అనేటువంటిది పడింది. దేవుడు తన మహాకృప చేత ఈ రాత్రికాలపు సమయమందు మంచి వాతావరణం ఇచ్చాడు. విజయవాడ ప్రాంతంలోనే ఈరోజు ఎన్నో మీటింగ్స్ జరుగుతున్నాయి ఆయా ప్రాంతాల్లో. ఇక్కడే దగ్గర గొట్టుముక్కల్లో కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఉదయకాలమున కూడా పేరకల్పాడులో మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. 10 వరకు వర్షం పడింది, అలా ఆగిపోయింది. మీటింగ్ స్టార్ట్ చేశాం. అయిపోయేంత వరకు కూడా వర్షం అనేటువంటిది పడలేదు. నిజంగా దేవుడు ఎంతగానో కృప చూపి తన కార్యాలు అద్భుత రీతిగా జరిగించుకొంచు ఉన్నాడు. ఆ కార్యములో మనలను కూడా దేవుడు వాడుకుంటున్నందుకు మనం ఎంతగానో సంతోషించవలసినటువంటి వారమై ఉండాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని తెలియచేసుకుందాం. ఎక్కువ సమయం మేము ఇవ్వలేదు, త్వరగానే ముగించుకుందాం. భోజనాలన్నీ రెడీగా చేసి ఆడబెట్టారు, ఎల్లంగానే అక్కడ కనపడినాయి. కాబట్టి ఎక్కువగా నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మనకి భోజనాలు అనగానే ఆకలేసేస్తుంది కొంతమందికి, అప్పటి వరకు రాదు. అవునా? మీరు చూడండి, కంపెనీలో ఉద్యోగాలు చేస్తారు. కంపెనీల్లో వాళ్ళకి మామూలుగా సెలవు పెట్టారనుకోండి, మామూలుగా ఏదైనా సౌండ్ వినబడితే వెంటనే వాళ్ళకి ఆకలేసేస్తుంది. ఎందుకని? ఆ కంపెనీలో టైం అయిపోయిందని బెల్లు కొడతారు మధ్యాహ్నం పూట. కొట్టంగానే వాళ్ళకి ఏమైంది, అప్పుడు భోజనంకి వెళ్తారు అందరు. అలాగే బయట ఉన్నా కూడా అలా ఏదైనా సౌండ్ వినబడితే ఆ టయానికి ఆకలేసింది కదా అంట. కాబట్టి ఇప్పుడు కూడా మనం భోజనం అనగానే కొంతమందికి ఏమొస్తుంది, ఆకలి లేకుండా. ఇప్పుడు చెప్పాలి నేను మీకు వాక్యం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 1 నుండి 4 చదువుకుందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను,
పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికాను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము స్తుతించుదరు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని జంతువుల గురించి మనం ఆలోచన చేద్దాం. అవి చిన్న జీవులైనా కానీ అవి చాలా జ్ఞానం కలిగినటువంటివి. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని జంతువులు పక్షుల గురించి ఆయన మాట్లాడతాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు అని క్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. అదే క్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఏమంటారనంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు అని అంటాడు. అంటే పక్షులు చక్కగా భద్రంగా ఉండే ప్లేస్ ఏది? గూడు, అంతేనా? దానికి సంబంధించిన గూడు. నక్కలకు వాటికి భద్రంగా ఉండే స్థలం ఏది? బొరియలు. బైబిల్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కీర్తన గ్రంథము 4వ కీర్తన, 104వ కీర్తన, కీర్తనల గ్రంథము 104వ కీర్తన, 104వ కీర్తన 17-18 వచనాలు మనం చదువుకుందాం. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. ఇక్కడ అంటున్నాడు కొంగలు ఎక్కడ ఉంటాయంట? సరళ వృక్షము పైన ఉంటాయి. ఎక్కడుంటాయి? అవి పెద్ద వృక్షము పైన అక్కడ ఉంటాయి. ఇక్కడ అన్నాడు కొండలు, గొప్ప కొండల దగ్గర ఏముంటాయి? కొండ మేకలు ఉంటాయి. అంటే కొండ మేకలకు ఆశ్రయస్థానం ఏది? అవి భద్రంగా ఉండే స్థలం ఏది అంటే గొప్ప కొండలు. మీరు కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు, రీల్స్లో పెడుతూ ఉంటారు. ఒకసారి నేను ఆ రీల్స్ చూస్తూ ఉంటుంటే కొండ మేకలను చూశారు. మీరు ఎప్పుడైనా కొండ మేకలు చూసారా? అవి ఎలా ఉంటాయనంటే మామూలుగా ఇలా స్లాంట్గా ఉంటాయి. కొండలు ఇలా ఉంటాయి కదా. ఇలా ఉన్నప్పుడు అవి వీటి మీద నడుస్తూ వెళ్తూ ఉంటాయి. కొండలు ఇలా ఉంటాయి. కొండలు ఇలా ఉన్నప్పుడు అవి అలా అడ్డంగా నడుస్తాయి. ఇలా పైకి కాదు, అడ్డంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. అంటే వాటి కాలంలో అంత గ్రిప్ ఉంటుందన్నమాట కొండ మేకలు. అవి మనిషి కూడా నడవలేడు, ఇంకా ఏ జీవి కూడా నడవలేదు, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. అయితే ఒకసారి ఇలాగే కొండ మేకలు ఆ కొండ దగ్గర ఉంటే ఆ కొండ దగ్గర చెట్టారున అవి పడుకొని ఉన్నాయి. చిరుతపులి వచ్చింది అవి తినటానికి, ఆ మేకలు తినటానికి వచ్చినాయి. ఆ చిరుతపులి వాటిని పట్టుకోలేనంత చివరలో ఆ మేకలు ఉన్నాయి. చివరికి పట్టుకోలేక ఆ చిరుతపులి వెనక్కి వెళ్ళిపోయింది. ఒకవేళ అది వాటిని పట్టుకోవాలని వస్తే ఆ చిరుతపులి కింద పడిపోద్ది ఆ కొండ మీద నుంచి. అంటే అంత చివరలో అవి ఉన్నాయి. అవి భయపడను కూడా భయపడట్లా, ప్రశాంతంగా కూర్చున్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటిలాగా ఉన్నాయని చెప్పేసి అని ఆలోచన చేశాను. అయితే నేను తర్వాత వాక్యం చదువుతుంటే ఇది నాకు కనబడింది. అంటే కొండ మేకలకు ఆశ్రయస్థానం ఏది అని అంటే గొప్ప కొండలు. అవి అక్కడ ఉంటే ఏ జంతువు కూడా వాటికి ఏం చేయలేదు, హాని అనేటువంటిది చేయలేదు. అంత పెద్ద చిరుతపులే వాటికి హాని చేయకుండా వెళ్ళిపోయింది. మీరు మామూలుగా రీల్స్లో మీరు ఎప్పుడైనా మీకు తగులుతూ ఉంటుంది, మీరు చూడండి. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే మీరు గమనించండి, కింద ఇంకో మాట అంటున్నాడు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. కుందేళ్ళు ఎంత ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి. కానీ వాటి ఎక్కడ దాక్కుంటే అవి కొండ సందులలో, అంటే ఆ బండలలో దాక్కుంటాయి.
ఇప్పుడు ఆ కుందేలను పట్టుకోవాలంటే ఆ మనిషి ఎక్కడ తీయాలి? ఏం తీయాలి? ఆ బండలను పగలగొట్టాలి. అవునా కాదా? అంటే అవి సేఫ్గా ఉండేటువంటి స్థలం ఏంటనంటే ఆ బండలు. అయితే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటనంటే, వీటి గురించి నేను చెప్పటం లేదు. ఇవి చాలా తెలివిగా తమ్మును తామును కాపాడుకొనటానికి వాటికి ఆశ్రయస్థానం అనేటువంటివి ఏర్పాటు చేసుకున్నాయి. పక్షులకేమో గూళ్ళు, కొంగళకేమో సరళ వృక్షము, అలాగే కొండ మేకలకేమో గొప్ప కొండలు, అలాగే కుందేళ్ళకేమో బండలు ఆశ్రయస్థానముగా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటనంటే, మనిషికి ఎక్కడ ఆశ్రయస్థానం ఉంది? మనిషి ఎక్కడ ఉంటే తను బాగుంటాడు? మనిషి ఎక్కడ ఉంటే తాను సంతోషంగా ఉంటాడు? మనిషి ఎక్కడ ఉంటే తను సమాధానం కలిగి ఉంటాడు? మనిషి ఎక్కడ ఉంటే తాను నెమ్మది కలిగి ఉంటాడు? మనిషి ఎక్కడ ఉంటే తాను ధైర్యము కలిగి ఉంటాడో ఒక్కసారి మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉండాలి. ప్రియులారా, మీరు గమనించండి, చాలామంది గొప్ప ఇల్లు కట్టుకుంటారు. అవునా? పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఎందుకని? వాళ్ళు సురక్షితంగా ఉండటానికి. అవునా? ఒకప్పుడు ఏంటంటే మామూలుగా ఇల్లు కట్టుకునేవాళ్ళు తర్వాత సెక్యూరిటీ పెట్టుకునేవాళ్ళు, అంటే వాచ్మెన్ లేకపోతే సెక్యూరిటీ గార్డు. అయితే సెక్యూరిటీలు కూడా వాళ్ళ యొక్క మాయం చేసి దొంగల పని వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయే పరిస్థితులు మనము చూడగలుగుతున్నాం. అలా అని చెప్పేసి అని ఏం చేస్తున్నారంటే కుక్కలను కూడా పెంచుకుంటున్నారు. మామూలు కుక్కలు కాదు. మొన్న ఒక ఆయన పెంచుకుంటున్నాడు. అడిగా నేను, ఎంతండి ఈ కుక్క అని. 18,000 రూపాయలు అని అన్నాడు. ఇది అంత కూడా ఈ 18,000 రూపాయలది దేనికని అంటే ఇది క్రాస్ బ్రీడ్ అండి. ఒరిజినల్ బ్రీడ్ అయితే 24,000 రూపాయలు అంట. ఏది? ఒక చిన్న కుక్క పిల్ల అంత రేట్ అంటే ఇదే ఉంది, లక్షల్లో కూడా ఉందని చెప్పేసి అని అంటున్నాడు కుక్కల్ని. మీరు చూడండి, అంటే ఎందుకు పెంచుకుంటున్నారనంటే కొంతమంది ముద్దొచ్చి పెంచుకుంటున్నారు, కొంతమంది కాపలాగా దాన్ని పెంచుకుంటున్నారు. అయితే ఎందుకనంటే వాళ్ళని కాపాడుకునేదానికి, వాళ్ళను రక్షించుకునేదానికి భయంకరమైనటువంటి జీవులను కాపలాగా పెట్టుకుంటున్నారు. అవునా కదా? అయినా కానీ కొంతమంది దొంగలు ఏం చేస్తున్నారంటే వాటిని కూడా ఏం చేస్తున్నారు? వాటిని కూడా మభ్యపెట్టి దొంగతనాలు అనేటువంటివి చేస్తున్నారు. అవి మాత్రమే కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే చుట్టూ కరెంటు పెట్టుకుంటున్నారు. దేనిని బట్టి? అంత పెద్ద బంగ్లా ఉన్నా కానీ సెక్యూరిటీగా కరెంట్ అనేటువంటిది పెట్టుకుంటున్నారు. అంటే అంత బిల్డింగ్ ఉన్నా, అంతమంది మనుషులున్నా మనిషికి ఏం కలుగుతుంది? మా హృదయంలో అభద్రత భావం అంటారు కదా. అంటే భద్రత అనేటువంటిది మనిషికి లేదు. మనిషికి ధైర్యం అనేటువంటిది లేదు. అంతమంది మనుషులు ఉన్నప్పటికీ, అంత మనం కాపాడేదానికి అంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నప్పటికీ మనిషికి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథము 3వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు. మీరు గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినను నేను భయపడను. ఎవరికి భయం లేదంట? దావీదుకు భయం లేదంటున్నాడు. ఎందుకు భయం లేదు? నేను కోటలో ఉన్నాను, నన్ను చంపాలని అనుకున్నట్లయితే నన్ను సైనికులను దాటి రావాలి వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాడా? ఇంతమందిని సైనికులను చంపిన తర్వాతే నన్ను చంపాలి కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను అనుకున్నాడా? అతను ధైర్యము ఆయన దగ్గర ఉన్నటువంటి కోటో, ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికులో కాదు.
ఆయనకున్నటువంటి ధైర్యం ఏంటి? యెహోవా నాకు ఆధారం, నాకు దేవుడు ఆధారం, కాబట్టి నేను భయపడను. కానీ ఈరోజు చాలామంది మనుషులు ఏమనుకుంటున్నారని అంటే, దేవుని కన్నా ఈ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా నాకు ఆధారం, ఇవే నన్ను బ్రతికించేవి, వీళ్ళే నన్ను బ్రతికించేది, వీళ్ళే నన్ను కాపాడేది, ఇవే నన్ను రక్షించేదని వీటన్నిటి మీద మనిషి ఏం చేస్తున్నాడంటే ఆధారపడి జీవించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడనంటే యెహోవాయే నాకు ఆధారం. అంటే ఒక మనిషి ఎక్కడ ఉంటే తాను బాగుంటాడో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 84వ కీర్తన 4వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 4వ వచనము, నీ మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎక్కడ ఉంటే ధన్యులంట? మనిషికి మేలుకరమైన స్థలం ఎక్కడంట? దేవుని మందిరం. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు ఒక మనిషి తను సురక్షితంగా ఉండేటువంటి స్థలం ఏదనంటే దేవుని యొక్క మందిరం. కానీ ఈరోజు చాలామంది దానిని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుని మందిరం యొక్క విలువేంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలామంది ఉంటున్నారు ప్రియులారా. ఈరోజు మనిషికి ఉద్యోగం విలువైపోయింది, ఈరోజు పని విలువైంది, ఈరోజు ఇంకా వ్యాపారం విలువైంది. ఎందుకంటే అవి మనం వాటికి వెళితేనే ఈరోజు మనం పోషింపబడతాం, సంరక్షించబడతాం అనేటువంటి ఆలోచన చాలామంది చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే నేను పనికి వెళ్ళొద్దని, వ్యాపారంకి వెళ్ళొద్దని, ఉద్యోగాలు చేసుకోవద్దని నేను మాట్లాడటం లేదు. కానీ మనము దేవుని మందిరానికి మనం ప్రాముఖ్యత అనేటువంటిది మనము ఇవ్వవలసినటువంటి వారమై ఉండాలి. ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకున్నాడు ఒక ఆయన. పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు సంపాదించాడు ఆయన. లక్షలు కాదు, కోట్లు సంపాదించాడు ఆయన. తన జీవితంలో అన్ని కోట్లు సంపాదించిన ఆ టీ స్టాల్ అనేటువంటిది తేలేదు. చివరికి కరోనా వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయన చెప్పారు, వాళ్ళ కుమారులు చెప్పారు, ఎంత డబ్బు కావాలో మీరు చెప్పండి, నేను ఆ డబ్బు నేను మీకు ఇస్తాను, ఎన్ని కోట్లైనా సరే నేను ఇస్తా. బిడ్డలు అడిగారు, బిడ్డలు చెప్పారు ఆ యొక్క డాక్టర్లకి. మరి అంత డబ్బు వాళ్ళని రక్షించగలిగిందని అంటే వాళ్ళని ఏమాత్రమును కూడా రక్షించలేకపోయింది. దాదాపు నాకు తెలిసి 80 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారంట. కానీ మనిషి ప్రాణం దక్కిందా? దక్కలేదు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, ఇదే నన్ను కాపాడుతుంది, ఇదే నన్ను కాపాడుతుందని. కాబట్టి మీరు గమనించండి, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ అని చెప్పేసి అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత అనేటువంటిది ఉంది. మనిషి చాలా చేయగలదు కానీ అన్నీ చేయలేదు, చాలా చేయగలదు అన్నీ చేయలేదు. కాబట్టి ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క మందిరము విలువ అనేటువంటిది మనం తెలుసుకోవలసిన అవసరత అనేటువంటిది ఉంది. ఆకాశ పక్షులకి సేఫ్ ఏంటంటే గూళ్ళు, నక్కలకు సేఫ్ ఏంటంటే బొరియలు, కుందేళ్లకు సేఫ్ ఏంటంటే బండలు ఆశ్రయ స్థానం. కానీ మనిషి ఎక్కడ ఉంటే తను సేఫ్గా ఉంటాడని అంటే దేవుని యొక్క మందిరములో తాను ఉంటే తాను ఎంతో ధైర్యంగానో సంతోషంగానో నెమ్మది కలిగి జీవించేటువంటి వాడుగా ఉంటాడు ప్రియులారా. అదే కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ మందిరములో నివసించు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? పెద్ద కోటలో ఉంటే ధన్యులు కాదు. ఎక్కడ ఉంటే ధన్యులు? దేవుని మందిరములో ఉంటే ధన్యులు. దావీదు మహారాజు దేవుని ఒక వరం అడుగుతున్నాడు, దేవునిని ఒక వరం అడుగుతున్నాడు. ఒకవేళ మిమ్మల్ని అడిగాడు అనుకుందాం దేవుడు ఒక వరం, మీరేం కోరుకుంటారు? దేవుడు మిమ్మల్ని ఒక వరం అడిగాడు అనుకోండి, ఏం కోరుకుంటారు? అమ్మా నీకేం కావాలో కోరుకో అన్నాడు అనుకో, అయ్యా మా ఆయనకి అది కావాలి, నాకు ఇది కావాలి,
మా అబ్బాయికి ఇది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి, మా అత్తకి ఇది కావాలి, మా మామకి ఇది కావాలి అని వరుస పెడతారా? ఈ లోపు ఆయన వెళ్ళిపోతాడు. నిజంగా మీరు గమనించండి, నీకేం కావాలని ఒక భర్త అడిగాడు అనుకోండి, పొరపాటున జీతం వచ్చి నీకేం కావాలి అన్నాడు అనుకోండి, ఏం చెప్తాను? లిస్టు, ఎప్పటి నుంచో దాచి ఉంచినటువంటి లిస్టు చెప్తూ ఉంటారు, అది కావాలి ఇది కావాలని. ఈ లోపు భర్త ఏం చేస్తాడు? ఇవన్నీ సరిపోలే కానీ వచ్చే నెల చూద్దాం అంటాడు. అవునా? ఈరోజు పొరపాటున మనం అడిగారంటే చాలు. కానీ ఇప్పుడు చూడండి, దావీదు మహారాజు దేవునిని ఒక వరం అడుగుతున్నాడు. నిజంగా మనము దావీదు వలె ఆ వరమును అడిగేటువంటి వారంగా అంత భక్తి కలిగినటువంటి జీవితాలు మనకున్నాయా? ఒకసారి మనము గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయనకున్నటువంటి కోరిక ఏంటంట? తన జీవిత కాలమంతయు ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? అంత పెద్ద రాజు ఎక్కడ ఉంటే ఆయనకు సంతోషంగా ఉందంటున్నాడు? దేవుని మందిరములో ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఉండటం కాదు, నివాసము చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈరోజు మీరు గమనించండి, మనకి యూట్యూబ్లో ఒక ఫోటో వస్తుంది. చర్చికి వెళ్ళేటప్పుడు తాబేలు బొమ్మ వేస్తారు, చర్చి నుంచి వచ్చేటప్పుడు చిరుతపులి బొమ్మ వేస్తారు. అంటే చర్చికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తారంట? నిదానంగా వెళ్తారంట. ఆమేన్ అనగానే ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వస్తారంట. అంటే ఈరోజు మనము దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు, దేవుని మందిరములో గడపటానికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేయాలి? దీవించాలి, ఆశీర్వదించాలి, మనకు మేలులు అనేటువంటివి చేయాలి. ఈరోజు క్రైస్తవులు చేయుచున్నటువంటి ఆలోచన విధానం ఇది. ఈరోజు మీరు చూడండి, పని ఎంతసేపు అయినా చేస్తాం, ఉద్యోగం ఎంతసేపు అయినా చేస్తాం, వ్యాపారం ఎంతసేపు అయినా చేస్తాం. కానీ దేవుని మందిరములో ఉండటానికి, అంతసేపు ఉండటానికి ఎంతమంది ఇష్టపడతారు? ఒకవేళ ఇప్పుడే సాల్మన్ రాజు గారు మనసు మార్చుకొని వచ్చే నెల నుండి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బైబిల్ క్లాస్ పెట్టారనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తారు? ఒకవేళ అనుకుందాం, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బైబిల్ క్లాస్ పెట్టారనుకుందాం. 4 ప్రసంగికులను పిలిచారు పాపం ఆయన, మంచి వాక్యం వినిపించడానికి. ఎంతమంది కూర్చుంటారు? కూర్చునే వాళ్ళు చేతులు ఎత్తండి. పెద్ద శోధన ఇది, మామూలు శోధన కాదు. అవునా కాదా? అంటే ఇవాళ పనికి వెళ్ళమనండి, తెల్లవారుజామున లేసి వెళ్ళిపోతాం. వ్యాపారంకి వెళ్ళమనండి, వెళ్ళిపోతాం. అవునా కాదా? అలాగే దేవుని మందిరంలో కూర్చోవాలనంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ మనం చదువుతాం, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అని అంటాం. కానీ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుణ్ణి స్తుతించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయండి. అదే మనం ఎన్నిసార్లు మనం పొలంలోకి వెళ్ళి పనిచేస్తుంటాం ఆ సమయంలో. అవునా కాదా? నిజంగా మీరు చూడండి, దేవుని మందిరములో మనము గడపకోకుండా, దేవుణ్ణి స్తుతించుకోకుండా, దేవుడు మన జీవితాలలో మేలులు చేయాలన్నా, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలన్నా ఆయన ఎలా చేస్తాడు? నీ ఆలోచన,
నీ మనసంతయు కూడా, నీ హృదయమంతయు కూడా లోక సంబంధమైన వాటి మీద నీకుంటే దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తాడు అనుకుంటున్నాం మనం? ఈరోజు మనం ఉండటం లేదు అలాగా. వాస్తవానికి దేవుని మందిరంలో మనం ఉండకోకుండా, దేవా నన్ను నీవు దీవించు అని చెప్పేసి అనడం అనేటువంటిది అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన అనేటువంటిది చేయాలి. ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, నా జీవిత కాలం అంతయు కూడా ఎక్కడ ఉంటారంట? యెహోవా మందిరములో నేను నివాసం. ఎందుకంటున్నాడు ఆ మాట ఆయన అంటే, దేవుని మందిరములో ఉంటే ఎంత గొప్ప ధన్యతో ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఇక మీరు చూడండి, కీర్తన గ్రంథం 84వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఏంటంట? ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కానీ ఈరోజు ఒక్క దినము దేవుని మందిరములో గడపాలని అంటే ఎంత కష్టంగా ఉంటుందంటే చెప్పలేం. అవునా? ఈరోజు మన పిల్లలని 365 రోజుల్లో దాదాపు 200 రోజులు స్కూల్కి పంపిస్తారు. అవునా? 200 రోజులు స్కూల్కి పంపించే పిల్లలను కూడా ఈరోజు సండే స్కూల్కి కూడా పిల్లల్ని పంపించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. యూత్ క్లాసుకు కూడా తమ పిల్లలను పంపించినటువంటి వాళ్ళు ఉన్నారు. 365 రోజుల్లో ఒక్కరోజు కూడా లీవు పెట్టనటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. పనికి నాగా పెట్టుకోకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మందిరములో మరి కూడుకొని దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంత దీవెన దేవుడు మనకిస్తూ ఉంటే ఈరోజు మనం దేవుని మందిరములలో గడపలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈరోజు మనం ఒక్క 2 గంటలు, ఆదివారం కూడా 2 గంటలు కూర్చోలేకపోతున్నాం మనం. కొంతమంది వస్తారు ఆరాధనకి. ఎప్పుడు వస్తారండి? 7 గంటల కంటే ఎన్నింటికి వస్తారు ఆరాధనకి? మా వాళ్ళు వస్తూ ఉంటారులేండి, 7:30కి 8ంటికి అప్పుడు వస్తూ ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల అయితే కనుక ఆరాధనకు వస్తారు, ఇదిగో ఇప్పుడే కానుకలు పడతారు, ఇంకా ముగింపు ప్రార్థన చేస్తారు అన్నప్పుడు వస్తారు. నిజంగా అలా ఆమేన్ అని ప్రార్థన చేసి వెళ్ళిపోయేటప్పుడు పక్కన వాళ్ళు కూడా అడగరు పాపం, ఇప్పుడే వెళ్ళాక అప్పుడే వచ్చేవేంటని. అప్పుడైనా వస్తే అడిగితే సిగ్గన్న ఉండేదేమో వాళ్ళకి. అవునా? కానీ నిజంగా వాళ్ళు అడగరు కాబట్టి వీళ్ళు అదే టైంకి వెళ్తారు, ముగింపు ప్రార్థనకి వెళ్తారు. ఆ ప్రార్థన చూసుకొని అక్కడికి వచ్చేస్తారు. మేము మీటింగ్స్ పెడుతూ ఉంటాం మా చర్చి దగ్గర, వాంబే కాలనీలో. కరెక్ట్గా భోజనం టైం అవుతుంది అనగానే బైబిల్ పట్టుకొని వస్తారు అక్కడికి. ఏది మేము చూస్తూ ఉండగానే నా ముందే వస్తారు వాళ్ళు. చూసి వందనాలు అయ్యగారా అంటారు. మనమేమంటాం? మనమేం అనలేం కదా. చేతులు ఏముంది? ఇప్పుడు వస్తున్నామని అంటే నేను అడుగుతానని, నేను అడగనని తెలుసు, అందుకని వాళ్ళు వస్తున్నారు. అడిగామనుకోండి ఏమవుతారు వాళ్ళు? మళ్ళీ రారు, మళ్ళీ నిజంగా అయ్యో వాళ్ళ ముందు కనపడితే బాగోదు, భోజనానికి వెళ్ళినట్టు ఉంటుంది అని కూడా ఆలోచన వాళ్ళకు ఉండదు. నిజంగా దేవుని యొక్క కార్యాలు, దేవుని మందిరం అంటే ఎంత నిర్లక్ష్యమో ఇవాళ మనం క్రైస్తవ సమాజంలో చూస్తున్నాం. సమయానికి మనం ఆరాధనకు మనం వెళ్ళలేకపోతున్నాం. కూడుకున్నా కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఎంతో విఫలమవుతున్నాం. కొంతమంది వస్తారు, కూడుకుంటారు, పాటలు పాడరు. కొంతమంది కూడుకుంటారు, నిద్రపోతూ ఉంటారు. కొంతమంది వస్తారు, దేవుని వాక్యాన్ని వినరు, పిల్లలతో ఆటలాడుతూ ఉంటారు. మీరు ఆలోచన చేయండి ప్రియులారా. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, దేవుని మందిరములో ఉండుట వలన మనకు దీవెన, దేవుని మందిరములో ఉండటం వలన ఆశీర్వాదం అనేటువంటిది, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకు సెలవిస్తూ ఉంది. ఈరోజు చాలామంది దేవుని ఆరాధించడానికి వెళుతున్నారు కానీ దీవెన పొందుకోవటం కాదు, కానీ వాళ్ళు శాపాన్ని పొందుకుంటున్నారు. ఎందుకనంటే దేవుని యొక్క కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సరైన విధానములో నువ్వు చేయకపోతే ఆశీర్వాదం మొదలు నీకేమొస్తుంది? శాపం వస్తుంది. నువ్వు అది గమనించటం లేదు, నువ్వు దాన్ని అర్థం చేసుకోవటం లేదు.
నువ్వు దేవుని కార్యములను నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని మందిరములో ఒక దినము గడుపుట ఏమిటంట? 1000 దినముల కంటే శ్రేష్టం. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి సమయానికి వచ్చి నువ్వు కూర్చొని నువ్వు పాటలు పాడు, దేవుని వాక్యాన్ని విను, ప్రార్థనలో ఏకీభవించు, నువ్వు కలిగిందేదో దేవునికి నువ్వు హృదయపూర్వకంగా ఇవ్వు. నువ్వు జీవితంలో నువ్వు ఆశీర్వాదం చూడకపోతే అప్పుడు అడుగు. దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. ఈరోజు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనంటే, మనం దేవుని కార్యాలు ఎలా చేస్తున్నాం? అశ్రద్ధగా చేస్తున్నాం. దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యం అనేటువంటిది మనము కలిగి ఉంటున్నాం. అందుకని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవటం లేదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కీర్తన గ్రంథములో మరొక మాటను మనం చూడగలుగుతాం. కీర్తనల గ్రంథములో మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 52వ కీర్తన 65వ కీర్తన, కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మేలు చేత తృప్తి పొందాం. ఎక్కడ మేలు జరుగుతుందంట? దేవుని మందిరములో. నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నీకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. నీకేం కలుగుతుంది? తృప్తి కలుగుతుంది. ఎక్కడ ఉంటే? కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారండి హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? రోగము నయం చేసుకుంటాను. అవునా? రోగం నయం చేసుకుంటాకి వెళ్తారు. పాపం ఒక ఆయన హాస్పిటల్కి వెళ్తున్నాడు. డాక్టర్ గారు మంచి ట్రీట్మెంటే ఇస్తున్నాడు పాపం. కానీ గాయం తగ్గట్లా. ఎందుకని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. డాక్టర్ దగ్గరికి వస్తున్నా నీకేం గాయం తగ్గట్లేదు ఏంటని. ఎందుకు తగ్గట్లేదని అంటే, మందులు వేసుకోవట్లా. ఒకవేళ వేసుకున్నా ఆయన తినవద్దన్న వాటిని అన్నిటిని కూడా అయినా తింటున్నాడు. అందుకని ఏమవట్లేదు, ఆయనకి గాయం అనేటువంటిది తగ్గటం లేదు. ఈరోజు చాలామంది అలాగే దేవుని మందిరంలోనికి వస్తున్నారు, కానీ వాళ్ళు మేలు అనేటువంటిది ఎందుకు పొందలేకపోతున్నారు అని అంటే, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవటం వలననే ఈరోజు దేవుని యొక్క మందిరానికి వచ్చినా కానీ ఈరోజు మేలు అనేటువంటిది పొందలేకపోతున్నారు. కొంతమంది అంటూ ఉంటారు, మేము ప్రార్థనకి వెళ్తామండి కానీ మాకేంటో సమస్యలు. మేము ప్రార్థనకి ఎప్పుడు వెళ్తూ ఉంటాం కానీ మాకేంటో ఇబ్బందులు. సోదరులు చెప్పారు కదా, చాలామంది సమస్యలు, శోధనలు, ఇబ్బందులు అని చెప్పాడు కదా. అవును, ఇవాళ ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఎందుకు ఆ సమస్యలు, ఎందుకు ఆ ఇబ్బందులు, ఎందుకు ఆ భయం, ఎందుకు ఆ ఆందోళన, ఎందుకు ఆ దిగులనంటే, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? అనుసరించలేకపోతున్నాం. అందువలననే ఇవాళ మన జీవితంలో ప్రతి దానికి భయపడుతున్నాం, ప్రతి దానికి చింతిస్తున్నాం, ప్రతి దానికి మనం దిగులు అనేటువంటిది పడుతున్నాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, దేవుని మందిరములో ఏం జరుగుతుందంట? మేలు జరుగుతుంది. నువ్వు దేవుని మందిరములో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడు? మేలు అనేటువంటిది చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని మందిరములో మనం మేలు పొందేటువంటి వారముగా మనం ఉంటాం. ఏ డాక్టర్ అయినా సరే ఒక రోగి వస్తే ఏం చేయాలనుకుంటాడండి? బాగు చేయాలనుకుంటాడు. అవునా కాదా? మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించాలనుకోడు, ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకోడా? ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించాలనుకుంటాడు. కానీ మనం ఎందుకు పొందలేకపోతున్నాం అనంటే, ఆయన చెప్పినటువంటి మాటకు మనము లోబడలేకపోతున్నాం. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, డాక్టర్ గారు ఇక్కడ మంట వస్తుందండి, అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తుంది అన్నాడంట.
ఆయన అన్నాడంటే, డాక్టర్ గారు మీరు మాత్రం అండి మందు తాగటం మానేయండి అన్నాడంట. ఏమన్నాడు? మందు తాగటం మానేయండి. అప్పుడు ఆయన అన్నాడంట, మందు మానేసే కాడికి నీ దగ్గరికి ఎందుకండి డాక్టర్ గారు వచ్చేది అన్నాడంట. ఇప్పుడు మందు మానేస్తే ఏమైతే నాకు తగ్గిపోద్ది కదా, ఇంకెందుకు నేను వచ్చేది అని ఎగిరికాని అన్నాడంట. మీరు ఇలాంటి జోకులు వేస్తారండి, కానీ మీరు మందు తాగితే ఇలాగే మీకు నొప్పి వస్తుంది అని చెప్పేసాను. అంటే ఇవాళ చాలామంది ఏమనుకుంటూ ఉంటారని అంటే, బయట విషయం అంటే మనం ఈ విధంగా ఉంటే బాగుంటామని అనుకుంటాడు. లేదు, నిజంగా దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి మనం జీవించవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది ప్రియులారా. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు దీవించడం అనేటువంటిది కాదు, కానీ దేవుని మందిరానికి వచ్చి మనం మేలు పొందాలనంటే ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాటకు మనము లోబడి జీవించవలసినటువంటి వారమై ఉండాలి. ఎందుకనంటే ఆ మందిరములోనే మనకేం జరుగుతుందంట? మేలు అనేటువంటిది ఉంది. ఒక మనిషి ఎక్కడ ఉంటే తనకు మేలునంటే దేవుని యొక్క మందిరములో ఉంటే ఆ వ్యక్తికి ఏమవుతుంది? మేలు అనేటువంటిది జరుగుతుంది. ఇంకో మాట కూడా ఒక ఆయన అంటున్నాడు, చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు. కీర్తన గ్రంథము 52వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 52వ కీర్తన 6వ వచనము నుండి మనం చదువుకుందాం. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, ఎవరినంట? దేవుని తమకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మకించి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనొచ్చు వానిని చూచి నవ్వుదురు. ఎవరిని చూసి నవ్వుతున్నారు? నీతిమంతులు ధనవంతులను చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారని అంటే తన ధనాన్ని మీద వాళ్ళు నమ్మకించి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారు. ఒకానొక సమయమందు ఆ ధనం అనేటువంటిది ఏమి రాదు, అక్కరకు రాదు. ఈరోజు చాలామంది డబ్బు ఉంటే మనకు జీవితం బాగుంటుంది అనుకుంటున్నారు, కానీ ఆ డబ్బు అన్ని విషయాలకు మనకు ఉపయోగకరంగా ఉండదు ప్రియులారా. మన ఒక ఆయన అంటూ ఉన్నాడు, అన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కానండి ఇంత అన్నం తినలేడండి ఆయన అంటున్నాడు. ఎంత అన్నం అంట? పిల్లలు తినేటువంటి అన్నం కూడా తినలేడంట. ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోతున్నాడు? తిన్నదానికి ఏమవట్లా, అరగటంలా. ఒక ఆవిడ అంటుంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి కానండి వేసుకున్నాను, ఎన్ని వేల రూపాయలు పెట్టి మందులు కొంటున్నా కానీ నాకున్న బలహీనత అనేటువంటిది పోవటం లేదు. ఈరోజు మనం అనుకుంటాం, నా దగ్గర ధనం ఉంటే నాకు మంచి వైద్యం అందిద్దని, నా దగ్గర ధనం ఉంటే నన్ను మంచిగా కొన్ని సంవత్సరాలు ఎక్కువగా బ్రతకగలనని అని అనుకుంటాం. బైబిల్లో కూడా మనం చూస్తాం కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఇదిగో అనేక సంవత్సరములు నువ్వు సుఖించున్నట్లు విస్తారమైనటువంటి ధనమును నేను సమకూర్చి ఉన్నానని చెప్పేసి అని అంటున్నాడు. క్రీస్తు ప్రభువు అన్నారు, ఈ రాత్రి నీ ప్రాణమును వాళ్ళు అడుగుచున్నారు, అప్పుడు అవన్నీ కూడా ఎవని వగుతాయి. ఈరోజు చాలామంది తన ధనాన్ని ఆధారం చేసుకున్నారు, ఇంకా వాళ్ళకి కలిగిన భౌతికమైన ఆధారం చేసుకున్నారు. ఎవరిని ఆధారం చేసుకోవట్లేదు? దేవునిని ఆధారం అనేటువంటిది చేసుకోవటం లేదు. అందుకని నీతిమంతులు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని చూసి ఏం చేస్తున్నారనంటే వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నారు. అపోస్తుడైన పౌలు అంటాడు తిమోతి రాసిన పత్రికలో, అస్థిరమైన ధనమందు నీవు నమ్మిక ఉంచక, అది అస్థిరమైనటువంటిది. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకటి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ దగ్గర ఉన్నదని చెప్పేసి నువ్వు విరవీగుతున్నావేమో, రేపటి రోజున అది ఇంకోటి దగ్గర ఉంటుంది. మీరు రష్యాలో సంథింగ్ యుద్ధం జరిగినప్పుడు అతనికి 30 బిల్డింగ్లు ఉన్నాయంట. మీరు వాట్సాప్లో చూస్తుంటారు, 30 బిల్డింగ్లు ఉన్నాయంట. ఆ 30 బిల్డింగ్లు బాంబు వేస్తే మొత్తం కూలిపోయినాయి. తర్వాత రోజు నుంచి బ్రెడ్ పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఎవరిస్తారా బ్రెడ్? అది తీసుకొని తిందామని అనుకుంటున్నాడు ఆయన. ఏమైపోయింది? ఎన్ని రోజుల్లో అయిపోయింది ఆయన జీవితం అంతా. ఆయన అంత సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ ఆ బిల్డింగ్లన్నీ పడిపోయినాయి. కొన్ని రోజుల్లోనే ఆయన ఇతరులను అడుక్కునేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడిపోయింది.
కాబట్టి నేను తెలియజేసే విషయం ఏంటనంటే, ఒక మనిషి తాను ఎక్కడ సేఫ్ అనేటువంటిది ఉంటాడనంటే దేవుని దగ్గర, దేవుని మందిరములో ఆయన ఉన్నప్పుడే ఆయన జీవితం అనేటువంటిది ఎలా ఉంటుందనంటే సంతోషంగాను, నెమ్మదిగాను, అలాగే సమాధానకరముగాను, తృప్తిగాను ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఇంకా కింద అంటున్నాడు, నేనైతే ఎందో వచ్చిన అన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఇక్కడ అన్నాడు, నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నాను అంటున్నాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టు కొన్ని సంవత్సరాలు బ్రతుకుతుందంట. కొన్ని సంవత్సరాలు మిగతా చెట్ల కన్నా ఒలీవ చెట్టు చాలా కొన్ని సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతుందంట. అంటే నేను దేవుని మందిరములో ఉంటే నా జీవితం ఎంతో పచ్చగా ఉంటుంది అంటూ ఉంటాం కదా. నీకేమ్మా నీ జీవితం పచ్చగా ఉంది అంటారు కదా. అంటే అర్థం ఏంటి? సంతోషంగా ఆనందంగా ఉందని అర్థం, అంతేనా కాదా? అవును, మన జీవితాలు పచ్చగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అంటే అది ఎక్కడ ఉంటే మనకు దీవెనంటే దేవుని యొక్క మందిరములో. అయితే ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఏం గురించినంటే మందిరం అని అంటే దేవుని యొక్క సంఘం. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, జీవము గల దేవుని సంఘం. దేవుని మందిరం అంటే ఇది సంఘం. ఒక వ్యక్తి సంఘములో ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడనంటే సంతోషంగా ఉంటాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు. ఆ వ్యక్తి సమాధానం కలిగి ఉంటాడు. ఆ వ్యక్తికి ఏమైతే కొదువు ఉందో ఆ కొదువు ప్రభువు తీర్చేవాడుగా ఉంటాడు. సంఘం అంటే రాజ్యమే, సంఘం అంటే రాజ్యము. ఇవన్నీ నేను చెప్పడానికి టైం లేదు. మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని సంఘములో మనం ఉంటే, క్రీస్తు సంఘములో మనం ఉంటే ఏముంటుందో అక్కడ చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే దేవుని యొక్క మందిరములు ఏముంటుంది, దేవుని సంఘములు ఏముంటుంది అని అంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నీతి అనేటువంటిది ఉంటుంది. ఎక్కడ ఉంటే? ప్రభు సంఘములో ఉంటే. ఇంక వీటికన్నా మనకేం కావాలండి? ఈరోజు చాలామంది దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు, సంతోషం లేదు. అందుకనే కదా వాళ్ళ జబర్దస్తులు బాగా టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగిపోతుంది. అవునామండి? అందరు ఇప్పుడు గురువారం శుక్రవారం ఎక్కడ కూర్చుంటారండి? జబర్దస్త్ కూర్చుంటారు. అవునా? అక్కడ కూర్చొని అంతసేపు వాళ్ళు వేసేటువంటి ఆ సెటైర్లు కానీ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ విని ఏం చేస్తున్నారు? నవ్వుతూ ఉన్నారు. ఎంతసేపు ఉంటుంది ఆ నవ్వు? చూసినంతసేపు ఉంటుంది. చూసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మనకు అన్నీ గుర్తొస్తాయి. అవి కట్టాలి, ఈ కట్టాలి, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, ఇదిగో ఈ బాధ ఆ బాధ అని చెప్పేసాను. పాపం వాళ్ళు కూడా మనం చూసినంతసేపు నవ్విద్దామని ఎన్నో ట్రిక్కులు అనేటువంటి ప్లే చేస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మనిషి ఆనందంగా ఉండటానికి లోకం ఎన్నో కనిపెడుతుంది. మనల్ని నవ్వించడానికి కానీ మనకు నెమ్మదిగా ఉండటానికి లోకం ఎంతో అన్ని కలిగిస్తుంది. కానీ అది ఎంతసేపు అని అంటే అది కొంతసేపే. ఎంతసేపు? కొంతసేపే. అది చూసినంతసేపు, లేదంటే అది మనం పొందుకున్నంతసేపు. మరలా తర్వాత నిజంగా మన జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి. కానీ అది ఎక్కడ దొరుకుతుందని అంటే దేవుని సంఘములో, ప్రభు సంఘములో దొరుకుతుంది. నువ్వు ప్రభు దగ్గరకు రా. ఇగో నీకు కోల్పోయిన సంతోషం, నువ్వు కోల్పోయినటువంటి నెమ్మది, నువ్వు కోల్పోయినటువంటి సమాధానం దేవుడు నీకు మరలా అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు.
ఎక్కడ దొరుకుతుందనంటే ఆయన కూడుకున్నటువంటి సంఘములో. ఇప్పుడు మన సహోదరులు చెప్పారు కదా, నీకేం కావాలో నువ్వు వాటి గురించి దిగులు పడ మాకు. నువ్వు నిజంగా ఆయన సంఘములో నువ్వు ఉన్నట్లయితే, ఆయన సంఘములో, ఆయన మందిరములో నువ్వు ఉన్నట్లయితే నీకేం కావాలో ఆయన ఇవ్వడా? దేవుడు ఇవ్వడా? ప్రభువు నీకు చేయడా? నీకేం కావాలో? అందుకనే మత్తయి సువార్త 6:33 అంటూ ఉన్నాడు కదా, కాబట్టి ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడను. నీకేమి కావాలో ప్రభువుకు తెలుసు, ఆ ప్రభువు నీకు సహాయం అనేటువంటిది చేస్తాడు. నువ్వు ఆయన సంఘములో ఉంటే, నువ్వు ఆయన సంఘములో ఉంటే నీకు ఎప్పుడు ఏది కావాలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, మనము ఆయన సంఘములో ఉండాలి. ఆయన సంఘములో మనం పరిచర్య అనేటువంటిది చేయాలి. ఆయన సంఘములో ఉండి ఆయన కార్యములలో మనం పాల్పొందాలనేటువంటిది పొందాలి. అప్పుడే దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమృద్ధిగా మనకు దయచేసేవాడుగా ఉంటాడు. మన జీవితాల్లో సంతోషం, ఆనందం, నెమ్మది అనేటువంటిది మనకి ఉంటుంది. ఒకవేళ అపాయం కలిగినా కానీ ఎలా ఉంటాం? మనము ధైర్యముగా ఉంటాం. ఎందుకని? నా ప్రభువు నాకు సహాయకుడు, నేనెవరికి కూడా భయపడను అని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 నేను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానము చేశాను. నిజంగా ఆయన సంఘములో మనం ఉంటే మనకు ఆపద అనేటువంటిది వచ్చినప్పుడు ఆయన మనలను విడిచిపెట్టేటువంటి వాడు మనకు ఉండడు. ఈరోజు మనుషులు విడిచిపెడతారు, అవునా? మనుషులు విడిచిపెట్టరా? ఎవరైనా విడిచిపెడుతున్నారు. ఇవాళ బంధువులే విడిచిపెట్టేస్తున్నారు, అవునా కాదా? బంధువులే విడిచిపెడుతున్నారు, కానీ ప్రభు మనలను విడిచిపెట్టడు. ఆయన సంఘములో మనం ఉంటే నిజంగా మనకేం కావాలో, ఎప్పుడు కావాలో ఆయనకి తెలుసు. నిజంగా ఆయన మనలను క్షేమం కోరేటువంటి వ్యక్తి. ఆయన మనలను సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మాటలకు మనం లోబడి జీవించినట్లయితే నిజంగా మన జీవితం ఎంతగానో ధన్యకరంగా ఉంటుంది. ఈరోజు నువ్వు సంఘమునకు వెలుపట ఉన్నట్లయితే నీకు భయము, అసమాధానము, నెమ్మది అనేటువంటిది నీ జీవితంలో ఉండదు. కాబట్టి సంఘం అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభు ఆ సంఘం కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. అంత విలువైనటువంటిది ఆ సంఘం. ఆ సంఘములో ఉండేదాని కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడవలసిన అవసరత అనేటువంటిది ఉన్నదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు మరి సాల్మన్ రాజు గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా.